లో భాగంగానే అనేక మంది గౌరవ సభ్యులు ఈరోజు పెద్దలు మధుసూదనాచారి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, సోదరులు మీర్జా అహ్మద్ బేగ్ గారు, ఏవిఎన్ రెడ్డి గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, బల్మూరి వెంకట్ గారు, రవీందర్రావు గారు, మల్లన్న గారు, తాతా మధుసూదన్ గారు, పెద్దలు వాణిదేవి గారు, కోటిరెడ్డి గారు, సోదరులు భానుప్రసాదరావు గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మహేష్ గౌడ్ గారికి అందరికీ కూడా ఈరోజు ఒక ప్రధానమైన ఆలోచనకి నాంది వేస్తూ ఉన్న ప్రభుత్వానికి మరి ప్రవేశపెట్టిన బిల్లుకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కొన్ని అనుమానాలున్నా, కొన్ని ప్రశ్నలున్నా ఆఖరుకు తమరందరూ కూడా స్వాగతించినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, పెద్దలు మధుసూదనాచారి గారు ఈరోజు ఫ్యూచర్ స్కిల్స్కు సంబంధించిన అంశం వారు ప్రస్తావన చేయటం జరిగింది. రాబోయే కాలంలో ఏ స్కిల్ అవసరం, మన రాష్ట్రానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ, ప్రపంచ స్థాయిలో కావాల్సిన నైపుణ్యాలను గుర్తించాలి. దానికి తగ్గట్టు ఈ ఇన్స్టిట్యూట్ను ముందుకు నడపాలి. గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో మరి అనేక మంది గ్రామీణ ప్రాంతం నుంచి మైగ్రేషన్ వస్తూ ఉన్న సందర్భంలో అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ స్కిల్స్ సంబంధించిన అంశం విషయంలో వారు ప్రత్యేకమైన ప్రస్తావన చేశారు. తప్పకుండా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే, మీరు ఇచ్చిన సమాలోచనలను కూడా దృష్టిలో పెట్టుకునే కరికులంని డిజైన్ చేయడంతో పాటు ప్రాక్టికాలిటీని తీసుకురావాలని, ఈరోజు థియరాటికల్గా దేశం, రాష్ట్రం, ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా ప్రాక్టికాలిటీకి దూరంగా పోతా ఉన్న సందర్భంలో ప్రపంచ స్థాయిలో పోటీలో నిలవాలే మన విద్యార్థి, నిరుద్యోగ యువత అని ఆలోచన చేయటం, ఆలోచన దృక్పథంతో మీ ముందు పాల్పంచుకోవడానికే ఈరోజు మీరు మంచి ఇచ్చే సూచనలు కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని వారికి మనవి చేస్తూ, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈరోజు కన్వెన్షనల్ స్కిల్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గురించి చాలామంది మాట్లాడారు. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి మరి పెద్ద ఎత్తున మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అనేక వర్టికల్స్ ఉంటాయి అధ్యక్ష. తాపీ మేస్త్రి నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు మరి సెంటరింగ్ నుంచి మొదలు పెట్టుకొని కలరింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అనేక అంశాలు ఉంటాయి. దీనికి సంబంధించి మా ప్రభుత్వం కూడా ఈరోజు క్రెడాయ్ అనే సంస్థను చేయటం జరిగింది. క్రెడాయ్ సంస్థకు సంబంధించి కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించిన అనేక అంశాలు ప్రతిదినం వారు చూస్తూ ఉన్న సందర్భంలో వారికి కావాల్సిన వనరులకు సంబంధించి ఈ ట్రైనింగ్ ఏ వర్టికల్లో ఇప్పిస్తే బాగుంటుందని ఆలోచన వారు మాకు ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో కూడా వారి దగ్గర నుంచి అనేక సూచనలు రావటం జరిగింది. అనేక మంది గౌరవ సభ్యులు చెప్పిన అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. నేరుగా వారు చేయకపోయినా యాక్టివిటీ వారి దగ్గరకు వచ్చే విద్యార్థుల దగ్గర నుంచి వచ్చిన వారి నైపుణ్యాన్ని గుర్తించి వారికి స్కిల్ సరిగ్గా లేకపోవడం గుర్తించడంతో గౌరవ సభ్యులు కూడా మరి ఏ విధంగా దీన్ని ఫోకస్ చేయాలి అని మీమాంస ఉన్నప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము సార్ మీరు 10th క్లాస్ అన్నారు. ఈరోజు గౌరవ సభ్యులు కొంతమంది చెప్పారు, అన్ని కలిపి కూడా మధ్యలో మీ అంశాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు 7th క్లాస్ పాస్అవుట్ కానీ, 7th క్లాస్ డ్రాప్అవుట్ కానీ, 10th క్లాస్ డ్రాప్అవుట్ కానీ, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్కి సంబంధించి కూడా సార్ ఇఫ్ వీ హ్యావ్ మెన్షన్ సార్ దాంట్లో మేము చెప్పడం జరిగింది. 30 నుంచి 30 రోజుల నుంచి 45 రోజుల కోర్సులు, షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ, అదేవిధంగా డిగ్రీ కోర్సెస్ కానీ, పీజీ కోర్సెస్ కానీ, ఈ విధమైన కోర్సులను డిజైన్ చేయటం, దాని క్రమంలోనే మా సోదరులు చెప్పినట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండొద్దు, చదువుకున్నాడా చదువుకోలేదా అని. ఉదాహరణకి భానుప్రసాద్ గారు చెప్పారు,
గొప్ప సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో అందరు డ్రాప్ అవుట్స్ అని. డెఫినెట్లీ వీ అప్రిషియేట్ ఇట్ సార్. అందుకోసమే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా కాదు సార్, వారికి ఉన్న సంకల్పన, వారికి ఉన్న సపోజ్ ఉదాహరణకి చేతి వృత్తులు ఉంటాయి, వృత్తికి సంబంధించిన అంశాలు ఉంటాయి, చదువుకోలేకపోవచ్చు, కానీ వారికి ఉన్న నైపుణ్యాన్ని ఇంకా నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లే ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఈరోజు జ్యువెలరీ పార్క్ సంబంధించి మల్టీనేషనల్స్ వస్తూ ఉన్నాయి మన రాష్ట్రానికి. మేము వారిని కోరినాం, మీరు జ్యువెలరీ పార్క్ సంబంధించి దాదాపు 1000 మందిని వారు రిక్రూట్ చేసుకుంటారు అధ్యక్ష. 1000 మంది. ఆ 1000 మందిని కూడా ఎవరిని రిక్రూట్ చేయబోతారు అంటే మాకు ఇక్కడ స్కిల్ సెట్ దొరికే అవకాశం కనబడతలేదు. మాకు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా చెప్పారు అధ్యక్ష, గుజరాత్ నుంచి చాలామంది ఈ స్కిల్ సెట్కు సంబంధించిన మరి స్టూడెంట్స్ ఉంటారు, అండర్ గ్రాడ్స్ ఉంటారు, వీరందరినీ కూడా నియామక ప్రక్రియలో పెట్టుకుంటామని చెప్పారు. మేము ఇమ్మీడియట్గా కూడా కోరడం జరిగింది. మీరు ఒకటి అదేవిధంగా దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ జ్యువెలరీ పార్క్ పెడతా ఉన్న సందర్భంలో మేము వారిని కోరినాం, ఒక 100 కోట్లు పెట్టి మీరంతటా మీరుగా మీరు ఈ స్కిల్ని ఈ ప్రాంత వాసులకు ప్రత్యేకంగా ఆ వృత్తులను మన ఊర్లలో చూసుకుంటాం అధ్యక్ష. చాలా మేము చిన్ననాటి కూడా చూస్తూ ఉంటాం, బంగారు ఆభరణం చేయాలంటే మనం స్వర్ణకారుల దగ్గర పోయేది. ఆ స్వర్ణకారుల కొడుకులు బిడ్డలు ఈరోజు MBAలు చదువుకొని, MCOM చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకున్న వారికి వాల్యూ అడిషన్ చేసే విధంగా డెఫినెట్లీ వారి వృత్తిపరంగా ఉన్న ఇంట్రెస్ట్ కానీ, వారికి ఉన్న ఆసక్తి కానీ ఆటోమేటిక్గా హెరిడిటరీగా అనేక సందర్భాల్లో నేర్చుకున్న వృత్తిని ఇంకా పదునుగా చేయడానికి మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు క్రమం చేయాలంటే వారు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి వారిని కూడా మేము ఎంపిక చేసుకొని ఈ స్కిల్ యూనివర్సిటీలో ఒక వర్టికల్ని కూడా పెడతాం. మా సోదరులందరూ చెప్పారు, చేతి వృత్తులకు సంబంధించి అంశం విషయంలో ఈరోజు చాలా ప్రత్యేకంగా బలహీన వర్గాలకు సంబంధించి ఆ కులాలకు సంబంధించిన వృత్తులు, ఆ వృత్తులను కాపాడాల్సిన బాధ్యత భాగంలో ఎక్కడ ఏ విధంగా వారికి విలువ ఆధారిత కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలో చూసే ప్రయత్నంలో వాల్యూ అడిషన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో దానిపైన కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 100% జీవన్ రెడ్డి గారు సూచించారు తెలంగాణ ప్రాంతవాసులకే ఇవ్వాలని. డెఫినెట్లీ సార్, ఇట్ విల్ బి 100% తెలంగాణ ప్రాంతవాసులకే ఉంటుందని. మరి చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవాలని దాని పరంగా ఈరోజు నిన్న కూడా చెప్పాం. ఎవరికైతే మేము వారిని సెన్సిటైజ్ చేస్తాం రేపొద్దున ఈ స్కిల్కి సంబంధించి. ఉదాహరణకి మనము టైలరింగ్ నేర్పిస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో మిషన్స్ ఇచ్చింది. మిషన్స్ ఇచ్చిన తర్వాత స్కిల్ నేర్పే ప్రయత్నం చేసింది. దాని తదుపరి అంశం విషయంలో వారికి చాలా వరకు కూడా మార్కెటింగ్ లేక, వాల్యూ అడిషన్ చేయలేక చాలామంది కూడా ఉన్నారు. వారి గురించి ఏం చేయాలి, వారిని ఇక్కడ ట్యూటరింగ్ చేయడానికో స్కిల్ నేర్పడానికో తీసుకురావడానికి ప్రయత్నం చేసే ఆలోచన చేస్తాము తప్పకుండా. ఈరోజు మేము అనుకున్నట్టు ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తున్న తరుణంలో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రింగ్ రోడ్ వరకు, రీజనల్ రింగ్ రోడ్ వరకు, రీజనల్ రింగ్ రోడ్ నుంచి అటువైపు ఉన్న మన ప్రాంతాలన్నిటిని కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని ప్రయత్నం చేస్తాం. దాంట్లో క్రమంలోనే అక్కడ అవసరం ఉన్న చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఈరోజు మేము ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్న సందర్భంలో వారికి కావాల్సిన నైపుణ్యాన్ని ఏం కావాలని గుర్తించి వారి ద్వారానే మేము ఈ స్కిల్ యూనివర్సిటీలో ఒక వర్టికల్ని కూడా పెట్టే ఆలోచన చేస్తాను. దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ది కూడా ఒక వర్టికల్ ఉంది. మీరు అడిగారు నాక్ సెంటర్ గురించి, మా గౌరవ సహచరులు వారు సమాధానం చెప్పడం జరిగింది. నాక్ సెంటర్కి సంబంధించిన అంశం విషయంలో వారు వెంటనే తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పారు. దాని క్రమంలోనే ముందుకు పోవడం జరుగుతుందని గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఏవిఎన్ రెడ్డి గారు సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపాలని చెప్పారు. సార్, ఈ సెలెక్ట్ కమిటీ బదులు 16-17 మంది గౌరవ శాసన మండలి సభ్యులు ఈ సెలెక్ట్ కమిటీలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. మీరు ఇచ్చిన ఆలోచనలు, మీరు ఇచ్చిన సూచనలు
చాలా బ్రాడ్ బేస్డ్ ఉన్నాయి. ఇవన్నీ సూచనలు కూడా పరిగణనలకు తీసుకునే ఈ యూనివర్సిటీని కూడా నేను మరొకసారి కోరుతాను. ముఖ్యమంత్రి గారితోని మీరు ఇచ్చిన సూచనను నాకు, ఎందుకంటే అందరిది విన్న తర్వాత డెఫినెట్లీ ఈరోజు మీ ఆధ్వర్యంలోనే రేపు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు మేము చేపట్టే కార్యక్రమం ఇంకో 3-4 నెలల్లో అది చాలామంది అడ్మిషన్స్కు సంబంధించి అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత నేను ప్రతి ఒక్కరికి సంబంధించి ప్రత్యేకంగా శాసనసభలు కాదు కానీ శాసన మండలికి సంబంధించిన గౌరవ సభ్యులు ఈ స్కిల్ పరంగా వారికి ఉన్న ఆసక్తి, పెద్దలు ఇప్పుడు వాణిదేవి గారు ఉన్నారు, ఒక స్కిల్ యూనివర్సిటీ పరంగా వారు చేసిన ప్రయత్నం, వారి అనుభవాన్ని మేము కూడా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో మేము తప్పకుండా మా ప్రిన్సిపల్, మా స్పెషల్ సిఎస్ గారు, మేము వైస్ ఛాన్సలర్ గారిని, ఛాన్సలర్ని, చైర్మన్ని, వారందరితో కూడా మీతోని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ స్టెప్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలో మీతోని సమాలోచన చేయడానికి మీరు అనుమతితో ముందుకు తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా, ఎందుకంటే దిస్ ఫస్ట్ లెవెల్, ద సెకండ్ లెవెల్ ఇంటలెక్చువల్స్ లైక్ యూ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఎక్కడ కూడా, ఎందుకంటే దిస్ హ్యాస్ టు బికమ్ ఏ గ్లోబల్ యూనివర్సిటీ సార్. అందుకోసమే మేము చేసే ప్రయత్నంలో చాలా సాఫీగా మీరు ఏ విధంగానైతే చాలా అంశాల విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా మీ చొరవతో అన్ని సలహా సూచనలు ఇచ్చారు, ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మరి గ్రామీణ ప్రాంతాల సంబంధించిన యువతకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరారు. తప్పకుండా సార్, ఈరోజు గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఎవరు అడ్మిషన్స్కు సంబంధించిన ఒక ప్రక్రియ ఈరోజు ఒక ఛాన్సలరు, తర్వాత వైస్ ఛాన్సలరు, చైర్మన్గా కూడా ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించిన దేశ స్థాయిలో ప్రాముఖ్యం సాధించిన 2-3 పెద్ద కంపెనీస్కి సంబంధించిన ఎండీని, సిఎండి వారిని కోరుతా ఉన్నాం, మీరే చైర్మన్ ఉండండి అని. సో వారితోనే అందరితో సంప్రదించి ఈరోజు రూరల్, అర్బన్ 2 మిక్స్డ్ కాంపోనెంట్గా ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని క్రమంలోనే మేము రాబోయే ఈ 24-25 అకాడమిక్ ప్లాన్, ఎందుకంటే సెప్టెంబర్ మాసం వస్తూ ఉంది, ఆగస్టు మాసంలో పూర్తి స్థాయిలో మరి అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు నిర్ణయం చేసి సెప్టెంబర్లో కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం. సెప్టెంబర్ మిడ్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందని మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హౌ మెనీ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ బి రిక్రూటెడ్ అని చెప్పారు అధ్యక్ష. ఈరోజు స్టూడెంట్కి సంబంధించి, అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించి మరి పెద్దలు వాణిదేవి గారు అడిగారు, ఏవిఎన్ రెడ్డి గారు కూడా అదే అడిగారు. ఈరోజు 60% పార్ట్ టైం ఫ్యాకల్టీ, అది కూడా ఇండస్ట్రీ పరిశ్రమలకు సంబంధించి వారి పరిశ్రమలకు సంబంధించిన స్పెషలైజ్డ్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి వారిని నియామకం చేసి వారే వచ్చి 45 డేస్ కోర్స్ కానీ, షార్ట్ టర్మ్ కోర్స్ కానీ, డిగ్రీ పీజీ కోర్సులకు సంబంధించి మరి 60% మంది ఫ్యాకల్టీ వారి దగ్గర నుంచే రావటం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈరోజు ఈ విధంగా ఫ్యాకల్టీని స్టూడెంట్స్కి సంబంధించి అకాడమిక్ ప్లాన్లో మీరు చెప్పింది తప్పకుండా పరిగణనకు తీసుకొని ముందుకెళ్తాం. మరి అదేవిధంగా రఘోత్తమ్ రెడ్డి గారు డెఫినెట్లీ గుడ్, ఓ మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలి, లేకుంటే ఉద్దేశం కరెక్ట్గా పోదని ఈరోజు తప్పకుండా స్పెసిఫికలీ ఏమి సార్ అధ్యక్ష, మనం అందరం కూడా చూసాం, నిన్న కూడా చెప్పడం జరిగింది. అకాడమిక్ సంబంధించిన కరికులం ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన అవసరాలను తీర్చలేని సందర్భంలో దానికి సంబంధించి పోవాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేసినాం, కరికులం అంతా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈరోజు కావాల్సిన కరికులంను ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేయబోయాం, అప్పుడు చేయలేకపోయాం. కరికులం ఓవర్ ద పాస్ట్ 30 to 40 years సేమ్ ఉంది అధ్యక్ష. ఈరోజు కరికులంతో పాటు అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సందర్భంలోనూ ఈరోజు మనం ప్రత్యేకంగా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేయాలి అనే ఒక ఆలోచనతో నైపుణ్యాన్ని పెంచాలి, దాంతో పాటు ఉపాధితో పాటు అతన్ని ఒక ఆంటర్ప్రినర్ చేయాలి,
ఒక పారిశ్రామికవేత్తని చేయాలి. చిన్న స్థాయో పెద్ద స్థాయో మీడియం స్థాయో వారికి ఉన్న వనరులను బట్టి దాంతోపాటు 10 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం ఈరోజు స్కిల్ యూనివర్సిటీ. దానికి సంబంధించి స్పెసిఫిక్గా దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ అధ్యక్ష. ఈ స్కిల్ని మనము ఇచ్చే కార్యక్రమంతో పాటు తప్పకుండా మీరు చెప్పింది మంచి ఫ్యాకల్టీని ఎంపిక చేస్తాం. ఈరోజు మీరు చెప్పినది ఎందుకు తక్కువ స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండటం లేదు. దానివల్ల అనేక ఇబ్బంది ఉంటుంది. ప్రాక్టికల్కి థియరటికల్గా చెప్పే క్లాసెస్లో మరి మధ్యలో చాలా వరకు కూడా మరి గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ని తీర్చే ప్రయత్నంలో నిన్న కూడా చెప్పాము అధ్యక్ష. ఒకటి అందరి సలహా సూచనలు కూడా ఈరోజు అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అనేక పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల కంటే ఎక్కువ స్థాయిలో పెద్ద స్థాయిలో ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పారు, దేశపతి శ్రీనివాస్ గారు, లక్షలాది మంది విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులను మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇంతమంది విద్యార్థులను మనకున్న పరిశ్రమలకు సంబంధించి ఇంటర్న్షిప్స్ లేకుంటే అప్రెంటిస్షిప్ ఏ విధంగా వారికి ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బికాజ్ వీ కాంట్ ప్లేస్ ఇంతమంది ఇన్ని లక్షల మందిని ఒకటేసారి ఉన్న కొద్ది పరిశ్రమలలో ఈదర్ ఇట్ మేబీ ఇండస్ట్రీ సార్ పరిశ్రమలకు సంబంధించి ఆర్ సర్వీస్ సెక్టర్లో ఇంతమందిని మనం అప్రెంటిస్షిప్ ఇవ్వలేకపోతాం కావచ్చు. కానీ ఒక ప్రయత్నం మొదటి సంవత్సరం కొద్దిమందికి వారి కరికులం లేకుంటే వారి మెరిట్ బేస్డ్ తీసుకోవాలన్నా లేకుంటే ఏ విధమైన పారామీటర్ పెట్టాలో ఇప్పటికీ ఆలోచన చేస్తలేము. ఒక ఆలోచన ఈరోజు ప్రభుత్వ పరంగా ఉందని మరి మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి మల్లన్న గారు కూడా చెప్పారు స్కిల్లింగ్ ఎక్కడి నుంచి స్కూల్ నుంచే మొదలు కావాలని చాలామంది పెద్దలు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. దేశపతి శ్రీనివాస్ గారు కూడా పాఠశాల విద్య నుంచే ఈ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని. డెఫినెట్లీ వి అప్రిషియేట్ ఇట్ సార్. ఏదో మేము పెట్టబోయే ఇంటర్నేషనల్ స్కూల్స్ అది కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరిట పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని సందర్భంలో మీరు స్కిల్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని కరికులంని డిజైన్ చేయాలని చెప్పారు. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకోవటం జరుగుతుంది. ఈరోజు యూనివర్సిటీస్కు సంబంధించిన అంశం విషయంలో మరి మల్లన్న గారు చెప్పినట్టు ఏదైతే ట్రెడిషనల్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. అదేవిధంగా కుల వృత్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని డెఫినెట్లీ అదొక వర్టికల్గా పెట్టి కుల వృత్తులకు సంబంధించి అన్నీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కుల వృత్తులకు సంబంధించి సంక్షిప్తంగా ఎవరైతే వారి కుల వృత్తులకు సంబంధించి మేము ఇంకా వాల్యూ అడిషన్ చేసే పరిశ్రమ సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని కుల వృత్తులకు సంబంధించిన స్కిల్లింగ్ కూడా ముందుకు